ఇప్పుడు ధరణి లెక్కనే భూభారతి కూడా, అంటే ధరణి పైన అవునన్న కాదన్న కొంత వ్యతిరేకత ఉన్నది, ఒప్పుకోవాలి దీన్ని. ఎట్లా ఉన్నది అని అంటే ప్రభుత్వమే చెప్పే, ఇప్పుడు ప్రభుత్వం భూమి ఏంది, ప్రభుత్వం లెక్కలేంది, ప్రభుత్వం భూమి ఎడదాకున్నది, ఇలా మీ భూమి ఎంత ఉంది, మా భూమి ఎంత ఉంది అని ప్రభుత్వమే చెప్పే. ఈడొచ్చింది లొల్లి. అండ్ కొంతమంది వాళ్ళ పేర్లే ఎక్కలే, వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నారు. అవి అయితలేవు, అవి అయితేనే లేవు, అవి పేర్లు ఎక్కలేవు, పాస్బుక్లు వస్తలేవు, భూమి ఉంటుంది. మళ్ళీ ఒక కాడ భూమి ఉండదు, పేర్లు ఎక్కితే పాస్బుక్లు వస్తాయి. అసలు ధరణిలో ఏం చేశారు అంటే ఎకరాల ఎకరాల భూములు ఏం చేశారో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు నిజంగా. అంటే మనకి తెలియదు, ఒక ఎక్స్ అనే వ్యక్తికి తెలియనే తెలియదు ఆయన పేరు మీద భూమి ఉన్నదని, అని పేరు మీద భూమి ఉన్నదని ఎక్స్ అనే వ్యక్తికి తెలియనే తెలియదు. ఇట్లా చాలామందికి ఉన్నాయి భూములు. ఎట్లా అంటే రాసిరు, అట్లా రాసిరు, కొట్టేసిరు, ఏం చేసిరో అర్థం కాని పరిస్థితి. అసలు చాలా సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలన్నీ అధిగమించినట్లయితేనే భూభారత్ సక్సెస్ అవుతుంది, అంతే కదా. లేదు ఇక దాని లెక్కనే చిన్న చిన్న లోపిదాలు తప్పిదాలు పెట్టుకొని నడిపిస్తున్నాము, ఇక వాళ్ళు ఇంత దోసుకున్నాము మేము ఇంత దోసుకుందాము అని మీరు చెప్పేసి మీరు కనుక చూస్తే ఇంకా ఆల్రెడీ మీకు అన్నిట్లలో ఫెయిల్యూరే. ఆర్టీసీ బస్సులో ఫెయిల్యూరే, మీకు హైడ్రా మీద ఫెయిల్యూరే, మూసీ మీద ఫెయిల్యూరే, మొన్న హెచ్ఓ మీద ఫెయిల్యూరే, అన్నిట్లలో ఫెయిల్యూర్ అవుతున్నారు మీరు. చిన్న చిన్న పిల్లలు కనుక అంటే 1వ తరగతి 2వ తరగతి పిల్లల్ని తీసుకుపోయి 10వ తరగతి ఇలా జాయిన్ చేసి రాయరు బిడ్డ పరీక్షలు బోర్డు ఎగ్జామ్లు అని అంటే వాళ్ళు కనుక ఎట్లా ఫెయిల్ అవుతారో మీరు గట్లనే ఫెయిల్ అవుతూ ఉన్నారు అన్ని అంశాలల్లో. దయచేసి ఈ భూభారతులన్నా సక్సెస్ గాండ్రి, పొంగులేటి సీనన్న గిదాండ్రనన్నా సక్సెస్ గాండ్రన్న.